అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శి నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ సీటు జనసేన తెలుగుదేశం పార్టీ ఎవరికి కేటాయించినా కానీ పొత్తులో భాగంగా తెలుగుదేశంకి వచ్చినా జనసేనకు వచ్చినా కానీ ఎవరికి కేటాయించినా 100% దర్శి సీటుని మిత్రపక్షాలను గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడానికి పట్టుదలతో ఉన్నాం. దాని నుంచి 2 రోజుల్లో కార్యాచరణ బిగిన్ చేయబోతున్నాం. గ్రామం తిరుగుతాం. పార్టీతో పాటు నాకు వ్యక్తిగత పరిచయాలు కావచ్చు, మా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, పాత విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరినీ కలుస్తాం. ఒక శుభపరిణామం తెలుగుదేశం జనసేన ఒక కూటమిగా ఏర్పడటం, రాష్ట్ర భవిష్యత్తు కోసం 2 పార్టీల అధినేతలు కలిసి ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించడం. అలానే ఈ రోజు కాలంలో బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందన్నారు, సంతోషం. వాళ్ళు కూడా వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఒక మద్దతు లభిస్తుంది. దాన్ని కూడా ఏదైనప్పటికీ పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఒక క్రమశిక్షణ కార్యకర్తగా దాన్ని శిరసావిస్తాం. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినప్పటికీ కూడా పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చారు. తర్వాత టికెట్ విషయం నాకు ఇచ్చిన కాదు, పొత్తులో మా మిత్రపక్షానికి వెళ్ళినప్పటికీ కూడా నేనే అభ్యర్థిగా భావించి కష్టపడి దర్శి సీటుని తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిని గెలిపించడానికి నా శాయశక్తుల కష్టపడి పనిచేస్తానని తెలియజేస్తున్నాను.